నీ యొక్క నోరు నీ యొక్క ప్రపంచాన్ని నిర్మిస్తుంది. నీ యొక్క నోరు నీ యొక్క జీవితాన్ని నిర్మిస్తుంది. ఈరోజు మన యొక్క పరిచర్య కూడా మనము నోట నుండి మాట్లాడేటువంటి మాట బట్టే ఉంటుంది అనేటువంటి సత్యము మీకు తెలుసా? మన యొక్క వైవాహిక జీవితం కూడా అట్టి రీతిగానే ఉంటుంది. నీ యొక్క వివాహము బాగుండాలంటే నువ్వు జీవపు మాటలు మాట్లాడాలి. నీ యొక్క భర్త గురించి నువ్వేం మాట్లాడుతున్నావు, నీ భార్య గురించి నువ్వేం మాట్లాడుతున్నావు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వన్ వర్డ్ కెన్ చేంజ్ యూ. మాటలు జీవితాలను శపించగలవు లేదా ఆశీర్వదించగలవు. దాని అర్థం ఏంటంటే నీ యొక్క జీవితము ఈరోజు మారాలంటే నీవు పలికే మాట మారాలి. నీ యొక్క కుటుంబ జీవితంలోని నీకు ఎదుగుదల కావాలంటే నీవు పలికే మాట మారాలి. ద వర్డ్ దట్ యు ఆర్ రిలీజింగ్ అవుట్ ఆఫ్ యువర్ మౌత్ ఈజ్ అ వెరీ పవర్ఫుల్ టూల్. ఈరోజు నేను మాట్లాడబోయేటువంటి అంశం పేరు ఏంటంటే, నీ మాటలు ఆశీర్వాదమా లేక శాపమా? నీ మాటలు ఎట్టి రీతిగా ఉంటున్నాయి ఈరోజు? అవి ఆశీర్వాదంగా ఉంటున్నాయా లేక శాపంగా ఉంటున్నాయా? నాకు కావాల్సింది ఏంటంటే నీ మాటలు ఆశీర్వాదం కావాలి అనేటువంటి ఆలోచనలో నేనున్నాను. ఈరోజు నా యొక్క అభిప్రాయం ఏంటి, నా యొక్క ఆలోచన ఏంటి? యువర్ వర్డ్స్ ఆర్ వెరీ పవర్ఫుల్. అది నా అభిప్రాయం కాదు, అది దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క వాక్యము. నీ యొక్క మాట, నోటి మాట ఎంత ప్రభావితం చేస్తుందంటే నీవు మాట్లాడేటువంటి మాట వలన వేరే వారి యొక్క జీవితము కట్టచ్చు లేదంటే ఆపివేయచ్చు. ఈరోజు నీ యొక్క నోటి మాట ఎట్టి రీతిగా ఉంది? ఈరోజు నీ యొక్క జీవితం, నీ యొక్క పరిస్థితి నీ నోటి మాట ద్వారా ఏర్పడుతుందంటే నువ్వు నమ్మగలవా? The reason why your life is suffering or being blessed is because of your words that come out of your mouth. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒకసారి కళ్ళు మూసుకుందాము, ప్రార్థన చేద్దాం. దేవా, ఈరోజు ప్రభువా, ఈ వాక్యం ద్వారా నీవు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాము. మా నోటి మాట ఆశీర్వాదకరంగా ఉంటుందని మేము నమ్ముతున్నాము. దేవా, మా యొక్క నోటిలోనైనా నీవు నాలుకను పెట్టావు. దేవా, ఈ యొక్క నాలుకనైనా మాట్లాడుతున్నటువంటి ప్రతి మాట దేవా మా యొక్క జీవితంలో ఆశీర్వాదకరంగా ఉంటుందని మేము నమ్ముతూ విశ్వసిస్తూ యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రశాంతంగా కూర్చుందాం. ఈరోజు నేను మీకు ఒక ప్రశ్న అడిగి మిమ్మల్ని ఒక కుదుపాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఏంటదంటే, మీ జీవితంలో ఎప్పుడైనా మాట్లాడినటువంటి మాటను తిరిగి తీసుకోవాలని చెప్పి మీకు అనిపించిందా? మీరు కోపంలోనో లేకపోతే ఏదో ఒక ఉద్రేకంలోనో చెప్పినటువంటి మాట, అయ్యయ్యో అనవసరంగా చెప్పానే, అయ్యో అలాగా చేయకుండా ఉండాల్సింది అని అనుకునేటువంటి మాట ఏదైనా ఉందా మీ జీవితంలో? నాకు తెలిసి అందరికి ఉండే ఉంటుంది. కానీ దేవుడు మనకి 2 చెవులు ఇచ్చిన ఒకే నాలుక ఇచ్చాడు. ఆ ఒకే నాలుగుకి మరలా అండు బటన్ ఇవ్వలేదు. మనందరం ఇప్పుడు కంప్యూటర్ యుగంలో ఉన్నాం. ఒకవేళ ఏమైనా తప్పు చేస్తే సింపుల్గా Ctrl+Z కొడతా ఉంటాం. మ్యాక్ వాడేవాళ్ళు Command+Z కొడతా ఉంటారు. విషయం ఏంటంటే, మన నోటి మాట టూత్పేస్ట్లో ఉండేటువంటి పేస్ట్ లాంటిది. అంటే ఆ ట్యూబ్లో ఉండేటువంటి పేస్ట్ లాంటిది. ఒక్కసారి మన టూత్పేస్ట్ నుండి ఆ యొక్క పేస్ట్ అంతటినీ కూడా ఆ ట్యూబ్ నుండి లాగేస్తే బయటికి మరలా తిరిగి పెట్టగలమండి? పెట్టలేము. మన నోటి మాట కూడా అంతే. మనము ఒక్కసారి ప్రచురించినటువంటి ఆ యొక్క మాట మరలా తిరిగి మనము వెనక్కి తీసుకోలేము. విషయం ఏంటంటే, అనేక సార్లు మన మాటలు అట్టి రీతిగానే ఉంటున్నాయి. మనము అయ్యయ్యో అనవసరంగా నేను ఈ మాట చెప్పానే, నేను అసలు ఈ మాట మాట్లాడకుండా ఉండాల్సింది అని చెప్పి మనం అనుకుంటా ఉంటాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, మనం సామెతల గ్రంథము 18:21 వచనంలో చూసినట్లయితే ఇలా ఉంటుంది: జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిపడేవారు దాని ఫలము తిందురు. ఆ యొక్క నాలుక వశము ఏంటి అంటే జీవము మరియు మరణము. ఈరోజు మనం ఒకసారి ఆలోచించినట్లయితే, ప్రతిరోజు దేవుడు 2 బకెట్లని మన ముందు పెడతాడు. ఒక బకెట్ ఏమో జీవముతో నింపబడేటువంటి బకెట్టు, ఇంకొక బకెట్ ఏమో మరణముతో నింపబడినటువంటి బకెట్టు. నువ్వు మాట్లాడేటువంటి మాటలు బట్టి నువ్వు జీవము యొక్క బకెట్ని నింపుతున్నావా లేకపోతే మరణము యొక్క బకెట్ని నింపుతున్నావా అనేటువంటిది డిసైడ్ అవుతుంది. నువ్వు ఎక్కువగా జీవ మాటలు మాట్లాడేవంటే అప్పుడు జీవపు బకెట్టు నింపివేయబడుతుంది. ఎక్కువగా మరణపు మాటలు మాట్లాడేవంటే అప్పుడు మరణపు బకెట్టు నింపివేయబడుతుంది. నువ్వు ఏ బకెట్ని నింపాలని ఆశపడుతున్నావు? ఒకసారి నువ్వు ఆ యొక్క ప్రశ్నను నీ యొక్క మనసులోనే సమాధానం చెప్పుకో.
ఈరోజు నేను 5 పాయింట్లు చెప్తాను, చాలా క్లుప్తంగా ఉంటుంది నా వర్తమానము. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, మీ మాటలు మీ ప్రపంచాన్ని నిర్మిస్తాయి. మీ మాటలు మీ ప్రపంచాన్ని నిర్మిస్తాయి. మనం ఉదాహరణకి దేవుని తీసుకున్నట్లయితే, దేవుడు ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. ఆయన సుత్తి వాడలేదు, కొడవలు వాడలేదు, ఆయన గుణపం వాడలేదు. ఆయన వాడింది ఏంటంటే ఆయన యొక్క నోటి మాట. ఆ యొక్క నోటి మాట వాడి ఆయన ఈ యొక్క లోకాన్ని సృజించాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, మరి నువ్వు కూడా దేవుని యొక్క స్వరూప్యంలో ఉన్నావు కదా. నీవు ఆయన పోలిక చొప్పున ఆయన స్వరూపంలో తయారు చేయబడ్డావు కదా. మరి నువ్వు కూడా నీ యొక్క నోటిని వాడి నీ యొక్క లోకాన్ని సృజించగలవా? ఒకసారి ఆలోచించు. నీ యొక్క నోరు నీ యొక్క ప్రపంచాన్ని నిర్మిస్తుంది. నీ యొక్క నోరు నీ యొక్క జీవితాన్ని నిర్మిస్తుంది. దేవుడు ఎలాగైతే ఆయన యొక్క నోటిని వాడి ఈ యొక్క లోకాన్ని తయారు చేశాడో, అట్టి రీతిగా దేవుడు తన యొక్క నోరుని వాడి నిన్ను సృజించాడో, అట్టి రీతిగా దేవుడు నిన్ను కూడా నీ యొక్క నోరుని వాడి నీ యొక్క లోకాన్ని సృజించాలని ఆశపడుతున్నాడు. అనేక సార్లు మన యొక్క నోటి బట్టే మన యొక్క లోకం ఉంటుంది. మనకు తెలిసినటువంటి మాటే. మన యొక్క నోటి బట్టే మన యొక్క గృహం ఉంటుంది. మన నోటి బట్టే మన యొక్క ఆఫీస్ ఉంటుంది. మన నోటి బట్టే చాలామందికి వారి ఆఫీస్ నచ్చదు. అందుకే ఏం చేస్తూ ఉంటారంటే వారు ఆఫీస్ గురించి చెడ్డగా మాట్లాడుతూ ఉంటారు. వారు బాస్ గురించి చెడ్డగా మాట్లాడుతూ ఉంటారు. వారు మేనేజర్ గురించి చెడ్డగా మాట్లాడుతూ ఉంటారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, అది మారాలంటే ఏం మారాలో తెలుసా? మనం నోట నుండి పలికే మాట. నువ్వు చెడ్డ మాటలు అంటే నీ ఆఫీస్ గురించి కానీ నీ బాస్ గురించి కానీ నువ్వు చెడ్డగానే మాట్లాడుతూ ఉంటే ఆ పరిస్థితి చెడ్డగానే ఉంటుంది. చాలాసార్లు అత్త కోడల మధ్యన ఉండే ఘర్షణ, ఒకవేళ అత్త కానీ ఎప్పుడు కోడల గురించి చెడ్డగా మాట్లాడితే ఆ ఘర్షణ అలాగే ఉంటుంది. సేమ్ వైస్ వర్సా కోడలు కూడా అత్త గురించి చెడ్డగా మాట్లాడితే అట్టి రీతిగానే ఉంటుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మన యొక్క పరిచర్య కూడా మనము నోట నుండి మాట్లాడేటువంటి మాట బట్టే ఉంటుంది అనేటువంటి సత్యము మీకు తెలుసా? మన యొక్క వైవాహిక జీవితం కూడా అట్టి రీతిగానే ఉంటుంది. నీ యొక్క వివాహము బాగుండాలంటే నువ్వు జీవపు మాటలు మాట్లాడాలి. నీ యొక్క భర్త గురించి నువ్వేం మాట్లాడుతున్నావు? నీ భార్య గురించి నువ్వేం మాట్లాడుతున్నావు? నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇలాగే వైవాహిక జీవితానికి వచ్చేసరికి ఒక భర్త అన్నాడంట భార్యతో, అమ్మా ఐ లవ్ యూ అని చెప్పి అన్నాడట భర్త. వెంటనే భార్య అడిగిందంట, ఎందుకయ్యా సడన్గా చెప్తున్నావు? ఇప్పటివరకు ఉన్నట్టుండి సడన్గా ఎందుకు ఐ లవ్ యూ చెప్తున్నావు అంటే, భర్త అన్నాడంట, ఏమో నాకు తెలీదు, అమ్మ చెప్పమంది చెప్పాను అన్నాడట. విషయం ఏంటంటే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వన్ వర్డ్ కెన్ చేంజ్ యూ. వన్ వర్డ్ క్యాన్ చేంజ్ యూ. అనేక వైవాహిక జీవితాలలో వారు ప్రేమ కన్నా ఎక్కువ క్రిటిసిజంనే వింటూ ఉంటారు. ఈ యొక్క ప్రేమ మాటల కన్నా, సాత్వికమైనటువంటి మాటల కన్నా ఎంతసేపు నువ్వు ఇది చేయలేదు అది చేయలేదు అనేటువంటి విమర్శలు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు వాలంటీర్స్ గురించి కంప్లైంట్ చేస్తున్నావా? ఒకవేళ నువ్వు కంప్లైంట్ చేస్తున్నట్లయితే అట్టి రీతిగానే వారు కూడా తయారవుతారు. కంప్లైంట్ చేయకూడదు, కాంప్లిమెంట్ ఇవ్వాలి. హల్లెలూయా. ఈరోజు మనము సామెతల గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనము మనం చూసినట్లయితే ఇటు రీతిగా ఉంటుంది. సాత్వికమైన నాలుక జీవ వృక్షము, దానిలో కుటిలత ఉండిన ఎడల ఆత్మకు భంగము కలుగుతుంది. దీన్ని మనం విడదిద్దాము. చాలామందికి అర్థం కాకపోవచ్చు. సాత్వికము అంటే మనకు తెలుసు, సాత్వికమైన నాలుక జీవవృక్షము అంటే అది ఒక వృక్షాన్ని మనకిస్తుంది. సాత్వికమైనటువంటి నాలుక అనగా చక్కటి నాలుక, జీవాన్ని పలికే నాలుక, మంచి నాలుక, అది ఏమిస్తుందంట? జీవవృక్షముగా మారుతుంది. కానీ దానిలో కుటిలత అంటే దాపరికము, అంటే మనం బయటకు చెప్పేది ఒకటి, లోపల దాగునుండేది ఒకటి. కుటిలత్వం అనగా ఎన్వి, డిసీట్ అనమాట. మనం బయటకు చెప్పేది ఒకటి, కానీ నిజమైనటువంటి హృదయ అర్థము ఇంకొకటి. అటువంటి హృదయం కానీ ఉంటే ఏముంటుందంట? ఆత్మకు భంగము కలుగుతుంది. అది బయట వారికి కాదండి హాని, నీకే హాని. అనేక సార్లు మనము నటిస్తూ ఉంటాం. వేషధారణ కలిగినటువంటి జీవితం అనగా నటించడమే. బయటికి నవ్వుతూ ఉంటాం, లోపల మాత్రం కుళ్ళుతో మనము రగిలిపోతూ ఉంటాం. బయటికి చాలా ఆనందంగా కనిపిస్తూ ఉంటాం, కానీ లోపల మనము రకరకాల ఆలోచనలతో వాడిని ఎలాగ నాశనం చేయాలా అనేటువంటి ఆలోచనలతో ఉంటాం. వాక్యం చెప్తుంది ఏంటంటే, నీవు జీవ వృక్షమును నువ్వు నాటాలంట. హల్లెలూయా.
నీవు జీవవృక్షంని నాటడం కాదు, ఒక అడవిని తయారు చేయాలి అనేటువంటిది నా యొక్క అభిప్రాయము. ఆమెన్. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు ఎటువంటి అడవిని నువ్వు తయారు చేయాలని ఆశిస్తున్నావు? రెండవ మాట ఏంటంటే, మాటలు జీవితాలను శపించగలవు లేదా ఆశీర్వదించగలవు. ఈరోజు నీ యొక్క మాటలు శపిస్తున్నాయా, ఆశీర్వదిస్తున్నాయా? మనం యాకోబు గ్రంథంలో చూసినట్లయితే దేవుడు ఇక్కడ ఒక చక్కటి మాట మనకు చెప్తా ఉన్నాడు. అది తీనవసరం లేదు. మనము 3వ వచనం నుండి 5వ వచనం 3వ అధ్యాయము 5 నుండి 10 వరకు ఉంటుంది. అది మనం పైన చూద్దాం. దాంట్లో ఏమని ఉంటుందంటే, చిన్న నాలుక పెద్ద అడవిని కాల్చేయగలిగే అగ్ని దానిలో ఉంటుందంట. చిన్న నాలుక పెద్ద అంటే అది ఎలాగంటే మ్యాచ్ స్టిక్ లాగా. అందరూ చెప్పండి మ్యాచ్ స్టిక్ అని. ఏమంటే చిన్న మ్యాచ్ స్టిక్ పెద్ద పొయ్యిని వెలిగిస్తుంది. అదే రీతిగా నువ్వు మాట్లాడేటువంటి చిన్న మాట నీ యొక్క పెద్ద జీవితాన్ని మారుస్తుంది. మనం అనుకుంటా ఉంటాం, మాటలే కదా ఇవి, మాటలకి ఏమవుతాయి నైనా. మాటలు చాలా జాగ్రత్తగా మనం వాడాలి. మాటలే కదా అని చెప్పి అనుకోవద్దు, అది ఒక పెద్ద అడవిని కూడా తగలబెట్టొచ్చు. అదే ఉంటుంది ఆ యొక్క అధ్యాయంలో. నా ప్రియ సహోదరి సహోదరుడా, మనము దేవుని యొక్క వాక్యంలో మన బైబిల్ గ్రంథంలో దావీదుని చూసినట్లయితే, దావీదు అసలు పిలువబడినటువంటి వాడు కాదు, ఎన్నిక లేనటువంటి వాడు దావీదు. యాక్చువల్గా దావీదు అందరూ కూడా దావీదు గురించి ఏమన్నాడంటే, ఈయన గొర్రెల కాపరండి, ఈయన కాపరంతే. యెషీ అయితే కనీసం దావీదును రమ్మని కూడా అనలేదు సమూయేలు వచ్చినప్పుడు. కానీ దావీదును దేవుడు ఏమని పిలిచాడో తెలుసా? రాజు అని పిలిచాడు, నా యొక్క హృదయానుసారుడు అని పిలిచాడు. మనం అదే రీతిగా మనం గిదియోని చూసినట్లయితే, గిదియోన్ని అందరూ ఏమని పిలిచారంటే, పిరికివాడు, ఎందుకు పనికిరానటువంటి వాడు, ఆ యొక్క అతి చిన్న గోత్రంలో పుట్టినటువంటి వాడు, గిదియోను దేనికి పని చేస్తాడని చెప్పి అనుకున్నారు. కానీ దావీదు గిదియోని ఏమని పిలిచాడండి? పరాక్రమం గల బలాధ్యుడా అని పిలిచాడు. ఇంకా అదే రీతిగా అబ్రామును అబ్రహాముగా మార్చాడు, సీమోనును పేతురుగా మార్చాడు. దాని అర్థం ఏంటి? దేవుడు ఎప్పుడైనా గొప్ప కార్యము చేయాలంటే ముందు ఆయన పలికే మాటను మారుస్తున్నాడు. దాని అర్థం ఏంటంటే, నీ యొక్క జీవితము ఈరోజు మారాలంటే నీవు పలికే మాట మారాలి. హల్లెలూయా. నీ యొక్క వైవాహిక జీవితంలో నీకు శాంతి సమాధానం కావాలంటే నీవు పలికే మాట మారాలి. నీ యొక్క కుటుంబ జీవితంలోని నీకు ఎదుగుదల కావాలంటే నీవు పలికే మాట మారాలి. ఈరోజు దేవుడు అబ్రామును అబ్రహాముగా ఎందుకు పిలిచాడంటే, అబ్రహాము అంటే అబ్రహాము అనగా అనేక మందికి తండ్రి అయి ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఆయన యొక్క నాలుకను, ఆయన యొక్క మాటను ఆయన వాడాడు. నీవు కూడా ఈరోజు నీ యొక్క మాటను వాడాలి, నీ యొక్క నోరును వాడాలి. దేనికి? విషాన్ని కక్కడానికి కాదు, జీవాన్ని సృష్టించడానికి. నీ యొక్క మాటను దేనికి వాడాలంటే నీ యొక్క పిల్లల్ని దీవించడానికి. అనేక కుటుంబాల్లో పిల్లలకి కరెక్షన్ మీద కరెక్షన్ ఉంటుంది. నేను చెప్పే మాట ఏంటో తెలుసా? నీ పిల్లలకి కరెక్షన్ కావాలి, కరెక్టే, కానీ కరెక్షన్ కన్నా ఎక్కువ కావాల్సింది ప్రేమ. నీ పిల్లలకి ప్రేమ కావాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ పిల్లలు కూడా నీలాగే కదా. నువ్వు ఎలాగైతే ఒకవేళ నువ్వు పనికిరానటువంటి వాడువు, నువ్వు ఎందుకు పని చేయనటువంటి వాడువు అని చెప్పి నేను ఒకవేళ నిన్ను తిడుతూ ఉంటే ఎలా ఉంటుందండి? నువ్వు నిజంగా అదే అని చెప్పి అనుకుంటా ఉంటావు. నీ పిల్లలు కూడా అంతే. ఒక క్లాస్ రూమ్లో ఒక విద్యార్థి ఉన్నాడంట. ఆ టీచరు ఆ యొక్క విద్యార్థికి ఏమని చెప్పాడంటే, నువ్వెందుకు పనికిరానటువంటి వాడు అని చెప్పి చెప్పిందంట ఆ టీచరు. చెప్తే ఈ యొక్క విద్యార్థి పెద్దవాడు అయిన తర్వాత మంచి సక్సెస్ఫుల్ బిజినెస్ పర్సన్ అయ్యాడు. సక్సెస్ఫుల్ బిజినెస్ పర్సన్ అయిన తర్వాత ఆ యొక్క టీచర్కి ఆ విద్యార్థిని, ఆ యొక్క బిజినెస్ మ్యాన్ని అడుగుతున్నారంట, ఏంటి నీ యొక్క సక్సెస్ వెనక ఇంత విజయం ఉంది కదా, ఏంటి ఆ యొక్క సీక్రెట్ ఏంటి అని చెప్పి అడిగితే ఆయన ఏం చెప్పాడో తెలుసా? నా టీచరు నేను ఎందుకు పనికిరాని వాడిని అని చెప్పి చెప్పిందండి. నా చిన్నప్పుడు 20 సంవత్సరాలు పట్టింది ఆవిడ రాంగ్ అని ప్రూవ్ చేయడానికి, 20 సంవత్సరాలు పట్టింది అన్నాడంట. దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు మాట్లాడిన మాట 20 సంవత్సరాలు కూడా గుర్తుంటుంది. ఈరోజు నేను మాట్లాడేటువంటి మాట ఏంటంటే, ద వర్డ్ దట్ యు ఆర్ రిలీజింగ్ అవుట్ ఆఫ్ యువర్ మౌత్ ఈజ్ అ వెరీ పవర్ఫుల్ టూల్. అది చాలా శక్తివంతమైనటువంటి ఒక యంత్రం. అది దాన్ని నువ్వు ఎలా వాడుతున్నావు? ఆశీర్వాదానికి వాడుతున్నావా, లేకపోతే విమర్శించడానికి వాడుతున్నావా? ఆశీర్వాదానికి, జీవానికి వాడుతున్నావా, లేకపోతే మరణానికి వాడుతున్నావా? అనేక సార్లు మన భారతీయ నాగరికతలో మనకు ఉండేటువంటి సాంప్రదాయాల్లో ఒక సాంప్రదాయం ఏంటంటే, మనము భర్తలు భార్యల్ని ఎక్కువగా పొగడరు.
నేను ఒక మాట చెప్పనా, మీ వైవాహిక జీవితం బాగుండాలంటే మీ భార్యని చక్కగా పొగడండి. చక్కచక్కను రోబో అయిపోయి పని చేసి పెట్టేస్తుంది. అదే మాటతో, అదే నోటితో విమర్శించండి, ఉన్న పని కూడా అక్కడికక్కడే ఆగిపోద్ది. అక్కడే తెలుస్తుంది మన నోటి యొక్క శక్తి, మన మాట యొక్క శక్తి. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితాన్ని నువ్వు అనేక సంవత్సరాల నుంచి మార్చుకోవాలనుకుంటున్నావు కదా, నీ నోటి మాట మార్చుకోవాలేమో మొట్టమొదట. ఎందుకంటే అనేక మంది మనం మర్చిపోయేది ఏంటంటే, మనం పలికే మాటలు గుర్తుంటాయి. తల్లిదండ్రులు పలికే మాటలు గుర్తుంటాయి, పాస్టర్స్ పలికే మాటలు గుర్తుంటాయి, నాయకులు పలికే మాటలు గుర్తుంటాయి. మనము ఏం పలకాలో తెలుసా? జీవాన్ని పలకాలి. అందరూ చెప్పండి, జీవాన్ని పలుకు. మూడవ మాట ఏంటంటే, నీ నోరు హృదయానికి అద్దముగా ఉంటుంది. నోరు హృదయానికి ఎలా ఉంటుందండి? ఇట్స్ అ మిర్రర్. సో చాలాసార్లు ఏమనుకుంటామంటే, నోటికి వచ్చింది మాట్లాడేస్తాడండి అని అనుకుంటాం. కాదండి, ఆయన హృదయంలో ఉన్నదే అది. బైబిల్ను ప్రూవ్ చేయమంటారా? సరే తీద్దాం. లూకాసు వార్త 6వ అధ్యాయము 45వ వచనము ఇలా చెప్తుంది. సజ్జనుడు అంటే సాధారణమైనటువంటి వాడు, మంచివాడు, తన హృదయమును మంచి ధన నిధులలో నుండి, చదవలేక హెల్ప్ చేయలేక నాకు, సద్విషయములను బయటికి తెచ్చును. అంటే దాని అర్థం ఏంటి? ఒక మంచివాడు తన హృదయంలో నుండి, ధననిధిలో నుండి సద్విషయములను, అంటే సద్విషయములు అనగా మంచి విషయాలు బయటికి తెచ్చును. ఇంకోటి ఉన్నాడు ఇక్కడ, రెండోవాడు దుర్జనుడు. దుర్జనుడు అంటే ఏదో కాదండి, చెడ్డవాడు. దుర్జనుడు చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను బయటికి, వాట్ ఎవర్ యు హ్యావ్ ఇన్ యువర్ హార్ట్, దట్స్ వాట్ యు బ్రింగ్. ఇప్పుడు మూడో పాయింట్ చదువుదాం అదే వచనంలో. హృదయము నిండి ఉండు దాన్ని బట్టి ఒకని నోరు పొరపాటుని చెప్పానండి. కాదండి, నీ హృదయంలో అదే ఉండదండి. పాస్టర్ గారు అనుకోకుండా వచ్చిందండి. అనుకోకుండా రాలేదండి. మీకు ఒక విషయం చెప్పనా? ఒక బకెట్ నిండా మురికి నీళ్ళు నింపేద్దాం, ఆ బకెట్ని తందాం. మంచి నీళ్ళు వస్తాయి, మురికి నీళ్ళు వస్తాయా? మురికి నీళ్ళు వస్తాయి. ఎందుకు? మురికి నీళ్ళతో నింపబడింది కాబట్టి. ఇప్పుడు అదే బకెట్ని మనము మంచి నీళ్ళతో నింపుదాం, తన్నాము, ఏమొస్తుంది? సో ప్రెషరు పొరపాటున బయట పెట్టదండి, నీ అసలైనటువంటి క్యారెక్టర్ బయట పెడుతుంది. ప్రెషర్ రివీల్స్ యువర్ ట్రూ క్యారెక్టర్. హల్లెలూయా. చాలా సైలెంట్ అయిపోయింది దెబ్బకు హాల్. చూడండి, దేవుని యొక్క వాక్యం అదే సెలవిస్తుంది కదా. కెన్ యూ కీప్ ఇట్ ఆన్ ద స్క్రీన్? హృదయము నిండి ఉన్న దాన్ని బట్టి ఒకని నోరు మాట్లాడును. కోపంలో అన్నానండి, కోపంలో కాదండి, ప్రెషర్లో అన్నావు. అదే ప్రెషర్లో సత్యం వచ్చింది. యేసు అదే చెప్తున్నాడు ఇక్కడ ఈ మాట. దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ వర్డ్. యేసు పలికినటువంటి మాట ఇది, యేసే చెప్పినటువంటి మాట ఇది. నీ హృదయంలో నుండి నువ్వు బయటికి మాట్లాడతావు, పొరపాటును మాట్లాడవు. నా ప్రియ సహోదరి సహోదరుడా, మురికి ఉంటే మురికే వస్తుంది, ఆనందం ఉంటే ఆనందమే వస్తుంది, సంతోషం ఉంటే సంతోషమే వస్తుంది, విమర్శ ఉంటే విమర్శే వస్తుంది. ఈరోజు నీ హృదయము దేని చేత నింపబడింది? కొంతమంది క్రైస్తవులు ఎలా ఉంటారంటే, సంఘానికి వస్తారు, హల్లెలూయా అంటారు, హల్లెలూయా, ప్రైజ్ గాడ్, స్తోత్రం, దేవుడా నీవు గొప్పవాడు, నీవు నా జీవితంలో మంచి కార్యాలు చేసావు, ఆహా చక్కటి వాక్యం విన్నాను, ఈరోజు చక్కటి ఆరాధన జరిగింది, ప్రైజ్ గాడ్ అని చెప్పి వెంటనే వెళ్ళి కారులో కూర్చుంటారు. కారులో కూర్చొని ఒక ఆయన వస్తాడు కారు దగ్గరికి, ఈయన డ్రైవ్ చేస్తూ ఉంటాడు, ఒకడు వచ్చి ఫాట్ మనకు కొద్దబోతాడు. హల్లెలూయా పోయి, రేయ్ నీకు డ్రైవింగ్ రాదా? ఆ కారు నుండి వెళ్ళిపోయింది పరిశుద్ధాత్మ దేవుడు కాదండి, సెల్ఫ్ కంట్రోల్ వెళ్ళిపోయింది. అర్థమైందా? సెల్ఫ్ కంట్రోల్ మనం ఏదైతే క్యాప్ వేసి నీటికి పెట్టామో అదంతా ఒక్కసారికి ఎగిరిపోయింది. ద పాయింట్ ఐమ్ ట్రైంగ్ టు టీచ్ యూ ఇస్, నేనేం నేర్పిద్దాం అనుకుంటున్నానంటే, నీ హృదయంలో ఏదైతే నింపబడి ఉంటుందో అది మాత్రమే ఎల్లప్పుడూ బయటకు వస్తూ ఉంటుంది. 4వ పాయింట్, యేసు ప్రభు వలె నీవు మాట్లాడాలి.
యేసులాగా నీవు మాట్లాడాలి. యేసు ప్రభు చాలా వ్యత్యాసంగా మాట్లాడాడు. యేసు ప్రభు యొక్క జీవితం చూస్తే నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆయన పాపితో ఏమన్నాడో తెలుసా? నీవు ఇంక పాపం చేయొద్దన్నాడు. ఆయన పాపితో నీవు ఇంక పాపము చేయొద్దన్నాడు. లాజర్కి పేతురుకి ఏం చెప్పాడు తెలుసా? వెళ్ళి నా యొక్క గొర్రెలు మేపమన్నాడు. అసలు ఒక్కొక్కరికి ఒక్కొక్క మాట చెప్పాడు. లాజర్కి ఏమన్నాడు అంటే బయటకు రా అన్నాడు. అందరికీ ఒకే మాట చెప్పలేదండి. అందరికీ ఒకే మాట చెప్పలేదు. ఆ యొక్క తుఫానుతో ఏమన్నాడు? శాంతముగా ఉండు అన్నాడు. పీస్, బి స్టిల్ అన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు నీ యొక్క మాటలు ఎటు రీతిగా ఉన్నాయి? పిల్లలతో ఏమన్నాడు తెలుసు యేసు ప్రభు? వారిని నా యొద్దకు రానీయుడి అన్నాడు. ఈరోజు నీ మాటలు ఎలా ఉన్నాయి? నీ మాటలు ఒకరిని స్వస్థపరచొచ్చు, లేక గాయపరచొచ్చు. దేవుడు చెప్పేది ఏంటంటే నీ నోటి మాటను ఇతరులను స్వస్థపరిచేలాగా వాడమన్నాడు. ఆమేన్. యేసు ప్రభు ఎప్పుడు కూడా తన యొక్క మాటలను వృధాపరచలే. హీ నెవర్ వేస్టెడ్ ద వర్డ్స్. యేసు ప్రభు ఏం చేశాడంటే తన యొక్క నోటి మాట ద్వారా ఇతరులను ప్రోత్సహించాడు. అందరూ చెప్పండి, ప్రోత్సాహము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 29వ వచనం ఇలా చెప్తుంది, వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి. ఇక మనం చూస్తే అంటే వినేవారికి మేలు కలగాలంట. ఏంటి? మీ మాట. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు ఎందుకు పనికిరానటువంటి వాడు అని చెప్పే బదులు దేవుడు నీ జీవితంలో గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు, దేవుడిని దీవించునుగాక అని చెప్పి మనం తిరిగి పంపించాలి. హల్లెలూయా. నీ యొక్క నోటి మాట వేరే వారికి గొప్ప ఆశీర్వాదకరంగా ఉండాలి. నీ యొక్క నోటి మాట అనేకులకు గొప్ప ఆశీర్వాదకరంగా ఉండాలి. దాని అర్థం ఏంటంటే, ఎలా తెలిసింది పాస్టర్ గారు ఆశీర్వాదంగా ఉన్నాను లేదంటే చాలా సింపుల్ అండి. నువ్వు వారి యొక్క సన్నిధి విడిచి వెళ్ళిపోతున్నప్పుడు వారు అమ్మయ్య అనుకున్నారా, లేకపోతే అప్పుడే వెళ్ళిపోయాడు ఏంటి అనుకున్నారా? ఓకే పాస్టర్ గారు నేను వెళ్ళొస్తానండి, వెళ్ళిపోండి అన్నారా? లేకపోతే పాస్టర్ గారు వెళ్ళొస్తానండి, ఉండొచ్చు కదండి కాసేపు అన్నారా? ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ వర్డ్స్. నువ్వు ఆఫీస్కి వెళ్ళిపోతుంటే నీ భార్య పిల్లలు హ్యాపీరా బాబు అని చెప్పి అన్నారా? యు ఆర్ డూయింగ్ సంథింగ్ రాంగ్. నువ్వు ఆఫీస్కి వెళ్ళిపోతుంటే అప్పుడు ఎందుకంటే ఈరోజు వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకోవచ్చు కదా, ఈరోజు సెలవు పెట్టుకోవచ్చు కదా అని అన్నారంటే యు ఆర్ డూయింగ్ సంథింగ్ రైట్. అవును పాస్టర్ గారు మీరు చెప్తుంది నిజమేనండి, పెళ్ళైన కొత్తలో అలాగా అన్నది, తర్వాత ఈరోజు ఆఫీస్ లేదా అని అడుగుతుంది. నీ మాటలు వారిని తేలికపరుస్తుందా, లేకపోతే వారిని దేవుని నుండి దూరం పరుస్తుందా అనేటువంటిది ఒకసారి గమనించాలి. నీ యొక్క నోటి మాట చాలా ప్రాముఖ్యమండి. నీ నోటి మాట ప్రోత్సాహకరంగా ఉందనుకో, అప్పుడు ఏమవుతుందో తెలుసా? వాళ్ళకి పట్టినటువంటి డిప్రెషన్ కూడా తొలగిపోతుంది. హల్లెలూయా. 5వ పాయింట్, లాస్ట్ పాయింట్ ఇస్ దిస్: నీ మాటలు ఆశీర్వాదముగా మారాలి. ఎలా మారాలి? ఆశీర్వాదముగా. అనేక మంది నోరుంది కదా అని చెప్పి లబా మాట్లాడుతూ ఉంటారు. అలా మాట్లాడద్దు. నీ నోటి నుండి వచ్చే ప్రతి మాట ఆశీర్వాదకరంగా ఉండాలి. ఇంకా కొంతమంది ఏం చెప్తారంటే, నా ఏంటది వస ఎక్కువ పోసేసారండి ఈడిగంటారు. అలా కాదండి, వస కాదు సంగతి, నీ హృదయము సంగతి. వస పోసినా నీ హృదయాన్ని కానీ నువ్వు సరిపెట్టుకున్నావంటే, సరిదిద్దుకున్నావంటే, సరి చేసుకున్నావంటే అప్పుడు ఖచ్చితమైనటువంటి నువ్వు ప్రతిఫలాన్ని చూస్తావు. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 24వ వచనంలో దేవుడు ఇలా సెలవిస్తున్నాడు, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. హల్లెలూయా. యెహోవా నిన్ను చూడండి ఆ మాట చూడండి, యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడునుగాక. ఇంకా దాన్ని చూస్తూ ఉంటే బ్యూటిఫుల్ ప్రామిస్ ఉంటుంది. అంటే తన యొక్క సన్నిధి కాంతి నీపై ఉదయింపచేసి అనేటువంటి మాట చూస్తూ ఉంటాం. దేవుని యొక్క ఆశీర్వాదము నీ జీవితం పైన ఉందా? దేవుడు తనకు తానే ఆయన మాటలతో దీవిస్తానంటున్నాడే, మరి నీ నోటికేమైంది? నీ యొక్క నోటి మాట ఆశీర్వాదకరంగా ఉండాలి. నువ్వు పనికిరానటువంటి వాడు అనేటువంటి మాట కాకుండా నువ్వేం చెప్పాలంటే, దేవుడు నీకు గొప్ప భవిష్యత్తును ఇచ్చాడు,
దానిని సద్వినియోగపరచుకో అని చెప్పాలి. నువ్వు ఎప్పుడూ ఫెయిల్ అవుతూనే ఉంటావు అని చెప్పే బదులు దేవుడు ఆయన యొక్క కార్యము నీ జీవితంలో ఇంకా పరిపూర్ణం చేయలేదు, ఆయన నీ జీవితంలో పనిచేస్తున్నాడు అనేటువంటి ఆశీర్వాదాన్ని నీవు పలకాలి. నువ్వు ఎప్పుడు కూడా నిరాశపరుస్తూనే ఉంటావు అని చెప్పే మాట కాకుండా నువ్వు చెప్పాల్సింది ఏంటో తెలుసా? నేను నిన్ను నమ్ముతున్నాను, నువ్వు గొప్ప కార్యాలు చేస్తావని నమ్ముతున్నాను, దేవుడు నిన్ను గొప్పగా వాడుకుంటాడని నేను నమ్ముతున్నాను, నీవు ఆశీర్వదింపబడునుగాక అనేటువంటి మాట పలకాలి. ఈరోజు క్రిటిసిజం బదులు కరేజ్ని పలుకుదామా? భయం బదులు విశ్వాసాన్ని పలుకుదామా? ఈ ఉదయకాలమున నీవు ఆ యొక్క మరణము కాకుండా జీవాన్ని పలకడానికి సిద్ధంగా ఉన్నావా? ఈ ఉదయకాలమున నీ యొక్క నోటి మాట జీవ వృక్షమును తయారు చేస్తుందా, లేకపోతే విషవృక్షమును తయారు చేస్తుందా? ఒకసారి పరిశీలించుకుందామా? ఒకసారి అందరు కలిసి కళ్ళు మూసుకుందామా? ఒకసారి కళ్ళు మూసుకొని ఈ వారము ఈ యొక్క మెసేజ్ని మనము డ్రైవ్ చేద్దాం. ఈ మెసేజ్ని మన యొక్క హృదయంలో పదునుపరుచుకుందాం. అంటే ఈ మెసేజ్ బాగుంది, వినేసి వెళ్ళిపోవడంలో ఈ మెసేజ్ యొక్క అర్థం లేదు. ఈ మెసేజ్ ఎప్పుడు పరిపూర్ణం అవుతుందంటే, ఈ మెసేజ్ ఎప్పుడు పరివర్తన చెందుతుంది నీలో అంటే, గొప్ప పరివర్తన ఎప్పుడు తీసుకొస్తుందంటే, ఈ మెసేజ్ నీ హృదయంలో నాటివేయబడి అది మొలకెత్తాలి. ఇట్ షుడ్ గ్రో. ఈరోజు ఎవరికైనా నీ యొక్క ఆశీర్వాదం అవసరం ఉందేమో. ఎవరికి ఆశీర్వాదం కావాలని అడగలే, నీ ఆశీర్వాదము ఎవరికి అవసరం ఉందని అడిగాను నేను. హూ నీడ్స్ యువర్ బ్లెస్సింగ్ టుడే? నీ యొక్క భార్య, నీ యొక్క భర్త, లేకపోతే నీ పిల్లల, నీ తల్లిదండ్రులా, లేకపోతే ప్రాబబ్లీ ఇట్స్ యువర్ చర్చ్, నీ సంఘానికే నీ యొక్క ఆశీర్వాదం కావాలేమో. మేబీ ఇట్స్ యువర్ పాస్టర్ హూ నీడ్స్ యువర్ బ్లెస్సింగ్, ఆర్ మేబీ ఇట్స్ ద వాలంటీర్ హూ నీడ్స్ అ బ్లెస్సింగ్. నీ ఆఫీస్లో కొలీగ్స్కి నీ యొక్క ఆశీర్వాదం కావాలేమో, నీ బాస్కి, నీ యొక్క మేనేజర్కి నీ యొక్క ఆశీర్వాదం కావాలేమో, లేకపోతే నీ యొక్క పొరుగింటి వారికి కావాలేమో. Today I want you to bring the people who you think hate you. నువ్వంటే అసహ్యము అనేటువంటి వారిని ఒకసారి నీ ముందుకు తేవాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. నీ మనసులో వారిని ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఒకసారి నీ మనసులో వారిని జ్ఞాపకం చేసుకొని, ఎవరైతే నువ్వంటే నచ్చరో, నీకు ఎవరంటే నచ్చరో వాళ్ళని ఒకసారి నీ ఈ యొక్క మనసులో ముందుకు తీసుకుని రా. ఈ మాట నా వెనక్కి చెప్పండి. ప్రభువా, నేను వీరిని క్షమిస్తున్నాను. నా హృదయంలో ఏ మాత్రం మత్సరము లేదు, వీరిని క్షమిస్తున్నాను. జస్ట్ సే దాట్ ఇన్ యువర్ హార్ట్. ఎవరైతే నువ్వంటే పడదు అని చెప్పి అనుకుంటున్నారు వారిని క్షమిస్తున్నానని చెప్పి మొట్టమొదటిగా నువ్వే ఆ యొక్క ఇనిషియేషన్ తీసుకో. అప్పుడు ఏమవుతుందంటే నీ యొక్క మార్గమును నీవు సరళం చేస్తున్నావు. దేవా, నీవు నా జీవితంలో పనిచేస్తున్నావు అనేటువంటి రుజువు అది. ఈ రోజు నుండి మనం ఒక నిర్ణయం తీసుకుందాం. 7 రోజుల పాటు ఎవరిని కూడా విమర్శించకుండా 7 రోజుల పాటు ఉందాం. ఎవరిని దూషించకుండా 7 రోజుల పాటు ఉందాం. ఎవరిని శపించకుండా, నా నోట నుండి జీవము మాత్రమే వస్తుంది ప్రభువా అని చెప్పి ఒక నిర్ణయం తీసుకుందాం. నెమ్మదిగా మన యొక్క నేత్రాలు తెరుద్దాం. స్లోలీ ఓపెన్ యువర్ ఐస్. ఈ మాట జాగ్రత్త వినండి. ఐ వాంట్ గివ్ అ ఛాలెంజ్ టు ఆల్ ద చర్చ్ మెంబర్స్. మన సంఘ సభ్యులందరికీ కూడా ఒక ఛాలెంజ్ నేను ఇవ్వాలనుకుంటున్నాను. ఏంటా ఛాలెంజ్ అంటే, రాబోయేటువంటి 7 రోజులు
అంటే ఈ రోజుతో కలిపితే 8 రోజులు, రాబోయేటువంటి 7 రోజులు మనము ఎవరిని కూడా దూషించము. ఒకవేళ మీరు అగ్రీ అయితే ఆమెను చెప్పండి. ఎవరిని కూడా మనం విమర్శించము. చెప్పండి. ఎవరిని కూడా శపించము. ఇట్స్ అ ఛాలెంజ్ దట్ ఐమ్ గివింగ్ యూ, రైట్? గుర్తుపెట్టుకోండి, ఇది వచ్చే 7 రోజులు, ఈ రోజు మొదలుకొని వచ్చే ఆదివారం వరకు లెట్స్ మెయింటైన్ దాట్. లెట్స్ టేక్ ఇట్ అప్ యాజ్ అ ఛాలెంజ్. ఒకవేళ అటువంటి దుర్భాష వస్తుంది, లేకపోతే అటువంటి ఆలోచన వస్తుందంటే వెంటనే రిమెంబర్ దిస్ ప్రామిస్ దట్ యూ హ్యావ్ టేకెన్. సో వచ్చే ఆదివారం వరకు, ఈ రోజు మొదలుకొని మనము ఎవరిని దూషించము, విమర్శించము, శపించము. ఏం చేయబోతున్నాము? ఆశీర్వాదకరమైనటువంటి మాటలు, ఇంపైనటువంటి మాటలు మనం వారి జీవితంలో పలకబోతున్నాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను ఆశీర్వదించి కాపాడును గాక, తన సన్నిధి ప్రకాశింపజేసి కరుణించును గాక, తన సన్నిధి కాంతి ఉదయింపజేసి సమాధానము నిమ్ము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Come and sing it out, church. Go. Amen, amen, amen. తన కనికరం నా పైన, నా చుట్టూ వేతరములు, నా కుటుంబంపై, నా పిల్లలపై, నా పిల్లలపై, వారి పిల్లలపై తన కనికరం నా పైన, నా తరముపై, వేతరములు, నా కుటుంబంపై, నా పిల్లలపై, వారి పిల్లలపై. Come on church, sing it out. తన కనికరం, తన కనికరం నా పైన, నా తరముపై, వేతరములు, నా కుటుంబంపై, నా పిల్లలపై, వారి పిల్లలపై, వారి. Come on church, sing it out. తన కనికరం నా పైన, నా తరముపై, వేతరములు, నా కుటుంబంపై, నా పిల్లలపై, వారి పిల్లలపై, వారి పిల్లలపై. తన సన్నిధి నా ముందు, నా వెనుక, నా ప్రక్కన, నా చుట్టూ, నాలోన. యేసు నాతో, యేసు నాతో. ఉదయము లేచి నిలబడదాం. సాయంత్రము నా వచ్చినప్పుడు, వెళ్ళినప్పుడు, కన్నీటిలో సంతోషముతో. యేసు నా కొరకే, 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 యేసు నా కొరకే. ఆమేన్, 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 ఆమేన్. చెప్దామా? తన సన్నిధి నా ముందు, తన సన్నిధి నా ముందు, నా వెనుక, నా ప్రక్కన, నా చుట్టూ, నాలోన. యేసు నాతో, యేసు నాతో. ఉదయమున, సాయంత్రమున, వచ్చినప్పుడు, వెళ్ళినప్పుడు, కన్నీటిలో సంతోషములో. యేసు నా కొరకే. ఉదయమున తన సన్నిధి నా ముందు, నా వెనుక, నా ప్రక్కన, నా చుట్టూ, నాలోన.
యేసు నాతో, యేసు నాతో ఉదయమున సాయంత్రమున వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు కన్నీటిలో సంతోషములో యేసు నా కొరకే. Come on, sing it out. యేసు నా కొరకే, 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 యేసు నా కొరకే. దేవా, ఈరోజు ప్రభువా, పలుకబడిన ఈ యొక్క మాట, పలుకబడిన ఈ యొక్క వాక్యము దేవా, మా యొక్క నోటిని ప్రభువా మేము అదుపు చేసుకుంటున్నాం. మా యొక్క నోటిని ప్రభువా మేము సరైనటువంటి రీతిగా వాడబోతున్నాం. దేవా, let our words bring forth a blessing and not a curse. దేవా, శాపము తేక ఆశీర్వాదమునైనా మా యొక్క నోరు తీసుకొచ్చేలాగిన సహాయం చేయి. దేవా, ఉదయకాలం ప్రభువా మేము తిరిగి ఇంటికి వెళ్తున్నాము, కానీ నీ సన్నిధిని అయినా మా యొక్క హృదయాల్ని సిద్ధపరిచి దేవా, ఇప్పుడు మేము తీసుకున్నటువంటి యొక్క ఛాలెంజ్ని దేవా, ఈ యొక్క ఛాలెంజ్ ద్వారా గొప్ప ఆశీర్వాదానికి ఒక ప్రారంభం అవ్వబోతుంది ప్రభువా. దాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ ఉదయంనైనా మేము పలికినటువంటి మాటలు, పాడిన పాటలు సమస్తమునైనా నిన్ను ఆశీర్వదించేమని నమ్ముతున్నాము. అదే రీతిగా ఇతరులు కూడా ప్రభువా ఈ వారమంతా మేము ఆశీర్వదించడానికి సహాయం చేయము, దీవించుము, బలపరచుము. యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.